ఈశాన్య మూలంటే ఇదే. వీడేంటి గుణపం తీసుకుని ఇటువైపే వస్తున్నాడు? వామ్మో, వాడు గనక అక్కడ గొయ్యి తవ్వితే బయట పడేది తాళి, డబ్బు, కుంకుమభరణి మాత్రమే కాదు, నా బండారం కూడా. ఒరే బడుద్దాయ్, ఒరే బడుద్దాయ్, ఆగరా, ఉండరా, ఒరే బడుద్దాయ్, ఆగు. ఏంటండి? రే రే, నువ్వెక్కడేం చేస్తున్నావు? సిద్ధాంతి గారు కొబ్బరి మొక్క పాతమని ఇచ్చారు కదండి, అది నాటుతున్నాను. ఇది నాటితే దరిద్రం పోద్దని చెప్పారు. అంటే మీరు కూడా పోయే అవకాశం ఉంది కదా. రే అరే ఆగు, ఇక్కడ తవ్వడానికి వీల్లేదు. పోయే ఆటేటైనా పాతుకోపా. ఇక్కడ పాతే మీకేంటండి నొప్పి? రే, ఇక్కడ వద్దంటుంటే నీకు సరిగ్గా వినిపించడం లేదా? వెళ్ళటం. ఇదేంటండి, సిద్ధాంతి గారు ఈశాన్య మూలం చెప్పారు, అది ఇదే కదండి. నేను ఎక్కడ నాటుతాను. నీ బొందరా, ఆ సిద్ధాంతి గారు చెప్పింది పడమర వైపు అని. లేదండి, ఈశాన్య మూలం చెప్పినట్టే గుర్తు నాకు. సీతమ్మ గారు కూడా అదే చెప్పారు. అరే, నేను పడమరని చెప్తున్నానా? వెళ్ళటి వైపు. రే, చెప్పింది చెయ్యి. పోతానులేండి. అయిందానికి కాందానికి నోరేసుకుని మీద పడిపోవడం అలవాటైపోయింది మీకు. వెళ్ళరా. అమ్మ లక్ష్మీదేవి, నీ మీద ఎవరి కళ్ళు పడ్డాయో ఏంటో. వీలైనంత తొందరలో ఇక్కడ నేను దాచినవన్నీ వేరే చోటికి మార్చాలి, లేదంటే దొరికిపోతాను. ఓ, ఈ ముసలావుడు ఒక్క చోట ఉండేవదు, నా పని నన్ను చేసుకునేవదు. మారుతి, ఏంటమ్మ గారు ఇక్కడెందుకు తవ్వుతున్నావు? అది సిద్ధాంతి గారు ఇచ్చిన కొబ్బరి మొక్క నాటడానికి తవ్వుతున్నానండి. ఇది పడమర కదా, సిద్ధాంతి గారు ఈశాన్యం మూల నాటమన్నారుగా. మరి ఆ ముసలిదేంటండి, నేను ఈశాన్య మూల అంటే కాదని గొడవ పెట్టుకుని మరి ఈ పడమర వైపుకి పంపించిందండి. అలా అందా? నాకేదో అనుమానంగా ఉంది. పద మారుతి, చూద్దాం. అలాగమ్మ గారు. ఇదిగో అమ్మగారు, ఎక్కడేనండి. ఆయన మీకు ఆ సందులో పని ఏంటండి? అటు ఎందుకు వెళ్ళారు? రేగుపళ్ళు చెట్టుంటే నాలుగు కోసుకుని తిందామని వెళ్ళాను రా. మారుతి, మొన్న కూడా అత్తయ్య ఈ సందులోకే వచ్చింది. అటెందుకెళ్లారండి అని నువ్వు అడిగితే రేగిపళ్ళ కోసమని చెప్పింది. అసలు మన పెరట్లో రేగిపళ్ళ చెట్టే లేదు కదా. అవునండి, ముసలాడు అబద్ధం చెప్పింది. ముందిక్కడ తవ్వు మారుతి. వద్దండి, ఆ గయ్యాలు చూస్తే గొడవ గొడవ చేస్తుందండి. నేనిక్కడే ఉంటాగా, నువ్వు తవ్వు. మీరు చెప్తే గుంట ఏంటండి, ఇల్లు పీకి పందిరేస్తానా? మీరు ఆగండి.
అమ్మగారు మొన్న పోయిందనుకున్న కుంకుమ భరణి ఇక్కడే ఉందండి. అవును మారుతి. మారుతి అక్కడ తవ్వు. అలాగేనండి. డబ్బులు అమ్మగారు పేకాట గారి మీద నిందేసి డబ్బులు ఇవి కొట్టేశారండి. నాకు ఆ రోజు ఆవిడ మీద అనుమానం వచ్చింది మారుతి. అక్కడ కూడా తవ్వు. తాళ్ళండి. ఇది దాక్షాయిని తాళి. తెలివిగా కొట్టేసి తెలియనట్టు నాటకం ఆడుతోంది. వామ్మో వామ్మో, వచ్చిన 3 వారాల్లో 3 గుంటలు తవ్వింది అమ్మగారు. ఉండండి, ముసల్దాన్ని లాక్కొచ్చి ఇక్కడే గొయ్యితో పాతి పెడతాను. మారుతి ఆగు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఎప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. ముందు వీటిని జాగ్రత్తగా దాచిపెట్టు. సరేనండి. ఈ విషయం ఎవరి దగ్గర బయటపడకు. నేను ఆఫీస్కి అలాగే వస్తాను. జాగ్రత్త. సరే అమ్మగారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఆగు. చిట్టినా? చిట్టినే, తను నా వైఫ్. మీ వైఫా? ముందు కళ్ళజోడు తీవ చూడలేక ఆఫీస్ లో నాకు ఇజ్జత్ ఇస్తుంటే నాకు మస్తు ఖుషి అయింది బావా. నీ బొంద ముందు కళ్ళజోడు తీవే. ఇందాక నీ పక్కన నడుస్తుంటే నా పిక్కలు పట్టుకునే అదృష్టాన్ని కుక్క కొద్దులో మిస్ చేసుకుంది. నేనైతే కళ్ళజోడు తీయా. ఉద్యోగానికి వచ్చినా అంటే ఎండి టిప్ టాప్ గుండాలిగా. అవును, ఇంతకీ ఎండి గదేడున్నది? ఈడున్నదా? ఆడుందా? చిటి. ఆడ్నా? ఏడా? ఆగు, అదిగో అది ఎండి గారు గది. ఆ, చిటి ఆగు, నేను పరిచయం చేస్తాను, కొంచెం ఆగు. నువ్వు నా పేరు మాత్రమే చెప్పు బావా. నేను నా టాలెంట్ తో జాబ్ తెచ్చేసుకుంటా. పద. ఒక్క నిమిషం ఆగవే, ఫోన్ మాట్లాడతాను. ఆ. హలో. ఓ సారు, ఎండి అంటే మీరేనా? మిమ్మల్ని చెప్పండి. కన్స్యూమర్స్ డిపార్ట్మెంట్ నుంచి సడన్ చెకింగ్ కి పంపినట్టున్నారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. రండి మేడం, కూర్చోండి. కూర్చోండి, మీరు కూర్చోండి. మొత్తం ఆఫీస్ లా ఎంతమంది పనిచేస్తున్నారు? 45 మంది ఉంటారు మ్యామ్. అందరినీ మంచిగా చూసుకుంటున్నావా లేదా ఏమైనా పరేషాన్ చేస్తున్నావా?
రూపానికి భాషకి సంబంధమే లేదేంటి? మిమ్మల్ని అడిగేది. అయ్యో ఎంత మాట మ్యామ్, చాలా బాగా చూసుకుంటాను. జీతాలు అవి సక్రమంగా ఇస్తున్నావా? పర్ఫెక్ట్ గా ఇస్తున్నాడు మ్యామ్. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. చిటి 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 గుడ్ మార్నింగ్ సార్. చిటి లేవే. ఏంది బుజ్జోడా? నేనే మా ఎండి గారి ముందు కూర్చోను, నువ్వేంటి కాలు మీద కాలేసుకుని కూర్చున్నావు? ముందు పైకి లే. ఎండి గారు ఇక్కడ కూర్చోబెట్టిరు నాని బావా. లే చిట్టి. నాని, ఎవరి చిట్టి? తను నా వైఫ్ సార్. అవును సార్. అవును సార్. తనకి నువ్వు ఉండు నాని బావా, నేను చెప్తా. సారు, నాకు ఉద్యోగం చేయాలని మస్తు కోరికైతే ఉన్నది. కొంచెం మీ ఆఫీస్లో మంచి ఉద్యోగం ఉంటే ఇవ్వండి సార్, చేసుకుంటా. ఆ తర్వాత ఉద్యోగం అడగడానికి వచ్చిందనివి ఎంతమంది ఆఫీస్లో పనిచేస్తున్నారు, శాలరీ టైంకి ఇస్తున్నారా లేదా అని ఎందుకు ఎంక్వైరీ చేశావు? పనిచేసే తానా అన్ని వివరంగా తెలుసుకోవాలి కదా సారు, అందుకనే అడిగినా. ఇంట్రెస్టింగ్, చాలా హుషారుగా ఉన్నావు. నా పేరే చలాకి చిట్టి సారు. కరీంనగర్ కి పోయి ఏడడిగినా చలాకి చిట్టి అంటే కథ నాకు పోరనే చెప్తారు. ఎట్లనైనా నాకు ఉద్యోగం ఇవ్వండి సారు, నా టాలెంట్ చూపిస్తాను. ఏ చిట్టి ఉండు. నువ్వు ఊరుకున్నాని బావా, నేను మాట్లాడుతున్నా కదా. ఇంతకు నీ క్వాలిఫికేషన్ ఏంటి? ఆ, ఏంది? కాలు పీకేసినా? కాలు ఎప్పుడు పీకేసిన సారు? మీ ముందే కదా. కాలు పీకేసుడు కాదే, క్వాలిఫికేషన్ అంటే ఏం చదివామని అడుగుతున్నారు. అవునా? డిగ్రీ చదివేవా? ఏ గ్రూపు? మన తాన గ్రూపుల గీపులు నడవాయి. సింగిల్ హ్యాండ్ తో దందా చేసేదాన్ని. కరీంనగర్ సెంటర్లకి పోయి చిట్టి ఆపు చిట్టి. సార్ 7వ తరగతి 7 సార్లు ఫెయిల్ అయింది సార్. నేను ఫెయిల్ అయింది చెప్తావు గాని పాస్ అయింది చెప్పవా? సారు, 6వ తరగతి పాస్ అయినా. పెద్ద చదివే. ఏమనుకున్నారు సారు? మా క్లాస్ లో నేనే ఫస్ట్. మరి నాకు జాబ్ ఇస్తారా? నీకు జాబ్ ఇవ్వాలంటే 1 నుంచి 100 వరకు అంకెలు లెక్క పెట్టగలవా? మా లెక్కల టీచర్ కూడా నా తానే అంకల్ నేర్చుకున్నారు. 1 2 3 4 5 6 7 8 9 10 13 28 19 31 34 68. చాలు చాలు. నువ్వు 10 దాకా నెంబర్స్ తప్పుపోకుండా చదివావు కాబట్టి జాబ్ ఇచ్చేసాను. థ్యాంక్ యూ సారు, థ్యాంక్ యూ సారు. నా కుర్చీ ఎక్కడ? నేను ఎక్కడ కూర్చోవాలి? ఇదా? చిట్టి 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 చిట్టి. నీ పని ఏంటంటే ఆఫీస్లోకి ఎంతమంది వస్తున్నారో లెక్క పెట్టాలి. అంతేకాకుండా నా రూమ్ ని ఆఫీస్ ని శుభ్రంగా ఉంచాలి. అద్దం అద్దం లెక్క మెరిసేటట్టు చేస్తా సారు. మరి నీకు ఉద్యోగం ఇస్తే మీ సీతకు ఒప్పుకుంటుందా? అస్సలు ఒప్పుకోదు, కానీ నాకు ఉద్యోగం కావాలి సారు. అందుకు నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అది చేస్తే సీత గారు నీకు ఉద్యోగం ఇచ్చినా కూడా మాట్లాడలేరు. ఏంటి సార్ అది? అగ్రిమెంట్ మీద సంతకం పెడితే సంవత్సరం వరకు నిన్ను తీయడానికి, ఉద్యోగం చేయకుండా ఆపడానికి ఎవ్వరికీ హక్కు ఉండదు. అయితే నేను సంతకం పెడతా. ఎక్కడ పెట్టాలి సారు? ఎక్కడ? ఈ చిట్టి ఆగు. వెయిట్ 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 వెయిట్. బాబా, సార్ సార్ ఒక ఇక్కడ నిమిషం. సంతకం పెట్టు. సార్ ఒక నిమిషం, ఒకసారి వదిన అడిగి చూద్దాం. అక్క అడిగితే ఏమైనా? మా అక్క ఒప్పుకోదు సారు. మనదే ఏలముద్ర సారు. ఎక్కడ పెట్టాలి? చిట్టి చిట్టి ఇక్కడ చిట్టి పెట్టాలా? ఆగు చిట్టి. ఇక్కడ ఇక్కడ. చిట్టి. ఈ వేల్తో. అమ్మయ్యా, నా జాబ్ వచ్చేసింది. సీత లాంటి పద్మిని జాతి స్త్రీలే కాదు, చిట్టి లాంటి అమాయకపు అమ్మాయిలు కూడా నాకు పసందే.
నాకు ఉద్యోగం వచ్చేసింది బావా. గుడ్ మార్నింగ్ సీత గారు. చిట్టి నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? మీ చిట్టికి కంగ్రాట్స్ చెప్పాలి సీత గారు. తను కూడా మన ఆఫీస్లో జాబ్లో జాయిన్ అయింది. అవుక నాకొక్క మాట కూడా చెప్పకుండా ఇదేం పని చిట్టి? సార్ తనేదో తెలియక వచ్చింది, సారీ సార్. నేను సర్ది చెప్తానులేండి. చిట్టి నువ్వురా. రా. అగ్రిమెంట్ అయ్యాక వద్దనడానికి రూల్స్ ఒప్పుకోవు సీత. రా చిట్టి. అక్క 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 నీకు అసలు బుద్ధుందా? సారీ, ఆఫీసులో ఉద్యోగానికి వస్తున్నానని నాకొక్క మాటైనా చెప్పాలిగా. పిచ్చి వేషాలు వేయకుండా ఇంటికి వెళ్ళు. జాబ్ లేదు, ఏం లేదు. ప్లీజ్ అక్క, నేను ఉద్యోగం చేసుకుంటాను అక్క. ప్లీజ్ అక్క. చిట్టి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఎందుకు మీరిద్దరు బుర్రలేని పనులు చేస్తున్నారు? నాని నీకేవేంది, నువ్వైనా చెప్పాలిగా. నా మాట వింటే కదా వదినా. సాయంత్రం చెప్తాను మీ ఇద్దరు పని. వదినా బుజ్జడా, నాకు ఆఫీస్ ఎంతో తిప్పి చూపించవా? ఎక్కడ కూర్చోాలను? అక్కడ కూర్చోాలా? ఏయ్, ఆగు. చూడండి, ఇక్కడ నాకు పెళ్ళయిందన్న విషయం ఎవరికీ తెలీదు, ఎప్పటికీ తెలియడానికి కూడా వీల్లేదు. దయచేసి మీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోండి. మీరే నా భర్త అని తెలియనివ్వకండి. సరే దాక్షాయిని, నోరు మూసుకొని నీకు అసిస్టెంట్ లాగే ఉంటాను, నీ భర్తలాగా ప్రవర్తించను, సరేనా? ఇదిగో ఇదే వద్దు. కొంచెం మీ నిష్ఠురాలన్నీ ఆపుతారా? ఓహో, నీకు పెళ్ళయిందా దాక్షాయిని? నీ మొగుణ్ణి అసిస్టెంట్ అనేసరికి కోపం వచ్చి అంత రియాక్ట్ అయ్యాడన్నమాట. నిజానికి నీ ప్లేస్లో నేను బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలి. నా స్థానాన్ని కొట్టేసిన నిన్నెలా వదులుతాను? నీ మొగుణ్ణి రెచ్చగొట్టి నీకు పెళ్ళయిందన్న సంగతి బయటపెట్టి నీ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయిస్తా. నేను బ్రాండ్ అంబాసిడర్ అవుతా. సరే దాక్షాయిని. సరే పదండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ దాక్షాయిని. బ్రాండ్ అంబాసిడర్గా ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్ నీకు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రే, మళ్ళీ ఎందుకురా వచ్చావు? గెట్ అవుట్. దాక్షాయిని, వీడిని నీ అసిస్టెంట్గా తీసేమనగా ఎందుకు తీసుకొచ్చావు? రే, పోరా పోరా బయటికి. సారీ సార్, ఆ రోజు ఆవేశంలో మీ షర్ట్ పట్టుకోవడం తప్పే. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అలా చేశాను. దాక్షాయిని గారి అసిస్టెంట్గా చేయడం నేనున్న పరిస్థితుల్లో నాకు చాలా ముఖ్యమండి. నా సంపాదన మీదే నా ఫ్యామిలీ ఆధారపడింది. ప్లీజ్ సార్, నా తప్పును మన్నించండి సార్. ప్లీజ్ సార్. సరే, దాక్షాయిని మొహం చూసి నిన్ను వదిలేస్తున్నా.